ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో సైలెంట్గా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున సాగిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి రాగానే దీనిపై ఫోకస్ పెట్టారు. తమ పార్టీకే చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను తరచూ అక్కడికి పంపి బియ్యం రవాణాను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో రేషన్ మాఫియా అలర్ట్ అయ్యింది. దీంతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులు అలర్ట్ అయ్యారు. దీని ఫలితమే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కు 2 నెలలుగా కాకినాడ పోర్టులో లభించని ఎంట్రీ. కూటమి ప్రభుత్వం వచ్చాక పౌర సరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకొని వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తే విషయం పెద్దదవుతుందని భావించిన అధికారులు ఆయన రాకుండా శతవిధాలుగా ప్రయత్నాలు చేశారని నిన్న ఆయనే స్వయంగా చెప్పేశారు. దీంతో ఓ డిప్యూటీ సీఎంనే అడ్డుకునే స్థాయిలో అధికారులు రేషన్ మాఫియా ఉందన్న చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టుకు పవన్ రాకుండా అధికారులు అడ్డుకోవటానికి చెప్పిన కారణం 10,000 మంది ఉపాధి పోతుందని. కాకినాడ పోర్టులో పనిచేస్తున్నా లేదా దానిపై ఆధారపడిన 10,000 మంది ఉపాధి పోతుందనే సాకుతో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి రచ్చ చేయకుండా అధికారులు అడ్డుకున్నారనే విషయం నిన్న పవన్ కళ్యాణ్ టూర్తో బయటపడింది. ఇది అక్కడితో ఆగలేదు. తాజాగా కాకినాడ కలెక్టర్ సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం అక్రమంగా తీసుకెళ్తున్న దక్షిణాఫ్రికా ఓడను పట్టుకున్న తర్వాత పవన్ అక్కడికి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నాక కూడా అధికారుల తీరు మారలేదు. నిన్న కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్ను అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారు. చివరికి దక్షిణాఫ్రికా షిప్ వరకు వెళ్లి దాన్ని ఎక్కేందుకు పవన్ చేసిన ప్రయత్నాలకు ఆటంకాలు కల్పించారు. వాతావరణం అనుకూలంగా లేదనే కారణాలు చెప్పారు. అయినా పవన్ను మాత్రం అడ్డుకోలేకపోయారు. చివరికి పవన్ రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. దీంతో కాకినాడ పోర్టులో లోపాలన్నీ బయటపడ్డాయి. రోజుకు 1000 లారీలు వచ్చే కాకినాడ పోర్టుకు కేవలం 16 మందితో భద్రత కల్పించటం, పోర్టుకు వెళుతున్న లోడును చెక్ చేసే యంత్రాంగం కూడా అక్కడ లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కసబ్ లాంటి ఉగ్రవాదులు కూడా సులువుగా దేశంలోకి చొరబడేందుకు ఈ పోర్టు అనువుగా ఉందని పవన్ తేల్చి చెప్పేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కానీ ప్రభుత్వంలో ఇతర మంత్రులు పెద్దలు కానీ పల్లెత్తు మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటం చూస్తుంటే లోపల ఏదో జరుగుతోందన్న చర్చకు కారణమవుతోంది. అదే సమయంలో కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు మౌనం పైన పవన్ అక్కడికక్కడికే ప్రశ్నించటం చర్చనీయాంశంగా మారింది.